సీజన్స్ థీమ్. మా సహృద యాజ్ యూజువల్ చించేసింది. మొత్తం డాన్స్ మీదే ఫోకస్ ఉంది. ఏమైందమ్మా? కంట్లో ఏదో నలక పడింది. ఏమమ్మా ఏం చేస్తున్నావు? కదా కంట్లో నలక పడితే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊతారు, లేకపోతే నాలుక పెట్టి నలక తీసేస్తారు. అబ్బా నా కంట్లో కూడా నలక పడింది. నా నాలుకైనా కోసుకుంటా కానీ నీ జోలికి మాత్రం రాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కాదు అది నా హార్ట్ లో బొక్క పడింది. నీ వల్ల ఎపిసోడ్కే బొక్క పడుతుంది హార్ట్ లో పడితే. మీరు అసలు డాక్టరేనా? ఎందుకు అమ్మని ఎందుకు ఇలా చేసావు? దీనికి చెప్పండి రా, నేను ఆ డాక్టర్ బాబు కాదని. చాలా యూనిక్ గా కనిపించింది రివర్స్ షాట్ లో. I'm feeling like you're a movie choreographer. అంటే మన డీసెట్ లా లేదు, ఒకసారి అలాగా డిసెట్కి వెళ్ళి వచ్చినట్టే ఉంది. వాడి దగ్గరికి వెళ్ళి అది కడుతుంటే ఏంటనయా ఇలాంటి నాకు పెడతావు ఏంటనయా అంటున్నాడు. చేస్తున్నాడు ఏంటన్నయ్యా. నేను సుదర్శన్ మాస్టర్, మనోడు కుమార్ మాస్టర్. మనోడు బెడ్ మీద పడుకొని ఉన్నాడు, నేను అప్పుడే స్నానం చేసి వస్తున్నా. కుమార్ మాస్టర్ మాస్టర్ నిజమేనా? అంటే రూమ్ లో ఎవరు లేరు మాస్టర్, బోర్ కొడుతుంది. హాయ్ అండి, నేను మీ ప్రపంచ యాత్రికుడు. మళ్ళీ ఈరోజు 2.0 వచ్చేసానండి. నేను మన ఊర్లో ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. నా పార్టీ పేరు చూసారా? ఆటగాడు పార్టీ. అలాగే మంది గుర్తు వచ్చేసి ములక్కాయ గుర్తు. కృష్ణ భగవాన్ గారు, ఈ ఆటగాడికి మీలాంటి వేటగాడే ఓటేయాలి. బ్యాలెన్స్ 3000 ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్. గోవిందరా గారు, ఓ 3000 ఉంటే చూడొచ్చు కదా. మరుసటి రోజు గోవిందరా గారు గుడ్ మార్నింగ్. ఏంటి సార్? తర్వాత ఆన్ చేస్తాను అవసరమైనప్పుడు. కాదు 3000 పెట్టి కూర్చున్న తర్వాత ఆన్ చేయడానికా? పక్కింటోడి ఆర్థిక సాయంతో ఒక 2 నిమిషాలు మీ ఆవిడని మా ఆవిడకి నటింపజేసి. నేను ఒప్పుకోను. సరే నా 5 లక్షలు నాకు ఇచ్చా. 2 నిమిషాలు ఏందే, 5 నిమిషాలు యాక్ట్ చేస్తుంది మా ఆవిడ. అది మన కోడలు కాదే, వాళ్ళ చెల్లె. ఇద్దరు కవల పిల్లలు. భూమి మీద దరిద్రపు నీ పెండ్లం ఒక్కటే ఉన్నది అనుకున్నా, ఇంకోటి కూడా మోపైందా? ఏ 100 ఇవ్వన్నా 100 వచ్చామాలే పోయి బండి ఇరుగుతుంది. చెప్పిరు కదా ఎంతనా? 500. ఇగో 500 అన్నా. ఇంకో చెప్పే అన్నా. 500 అన్నా. చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికి వేస్తానా ఓటు. ఆయన అంతమంది ఉండగా కూడా నన్ను ఎందుకు చేసుకున్నారండి? పాలోడు వచ్చి పాల బిల్లు అడిగాడా? అడగలేదు. ఏ అప్పులోడైనా వచ్చి అప్పులు అడిగాడా? ఎవరు రాలేదండి. అది నిన్ను చేసుకుని గుమ్మంలో పెట్టా ఎవడు వచ్చి అటు నుంచి అటే పారిపోతున్నాడు. అవునండి, నేను ప్రతివ్రతను కదా.
నేను ప్రతివ్రతను కదండి. ప్రతి కాదు పతివ్రత. ఇది ఒకటి నేర్చుకుందాం వేళ. ఇందాక ఎత్తుకున్నావుగా, ఇప్పుడు ఎత్తుకో. కాదు ఎత్తుకుంటే సీన్ ఉందని చెప్పలేదు మేడం. స్టేజ్ ఎక్కాక చెప్తున్నారు. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నీకోసం ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటి? అబ్బో, మనల్ని చాలా మంది ప్రేమిస్తారండి, మనం మాత్రం ఒక్కరినే ప్రేమిస్తాం. ఆ ఒక్కల్లో ఎవరో చెప్పొచ్చు కదా, సెట్ మొత్తం వెయిటింగ్. మీకు కావాల్సిన వాడు ఎలా ఉండాలో చెప్తే 6 అడుగులు ఉండాలి, వాడికి 6 ప్యాక్ కూడా ఉండాలి. మరి మాకు తెలిసిన వాడికి అవన్నీ లేవు కదా. వర్ష ఏమైంది? గుండెకు బొక్కపడింది. మంచి పని జరిగింది. మన ఇద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుందాం. నీకెలా తెలుసురా మా ప్రేమ గురించి? ఇక్కడికి వచ్చి చూడవే, నీ పేరే వినిపిస్తుంది. ప్రవహించే ప్రతి నిధి బట్టులోను నీ రూపే కనిపిస్తుంది. మొగుడు కోసం ప్రేయస్సులు వదిలేసే పత్తిత్ అయితే లక్ష్మి కూడా పత్తిత్తేనే. నువ్వేం టెన్షన్ పడద్దు. నీ బర్త్డేకి బట్టలు తీసే ఎక్కడండి? వేసుకొని వస్తున్నాగు. నేను చచ్చిపోతే మీరు ఏం చేస్తారండి? పిచ్చోడి అయిపోతానే. 2 పెళ్లి చేసుకోరా? పిచ్చోడి అయిపోయిందా ఏదేం చేసుకోవచ్చు కదా. ఏం చేస్తుంటారు సార్? నేను రైటర్ సార్. ఏం రాస్తుంటారు? ఆదివారం కొన్ని క్వశ్చన్ పెడతారు కదా, అవునవును. మనం రాస్తుంటాం. చూడండి అన్న సినిమా థియేటర్కి వచ్చి రివ్యూ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నా సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు లోపల. జస్ట్ ఇలా ముఖేష్ యాడ్ వచ్చింది, ఆడెవడో రివ్యూ పెట్టాడు. ముఖేష్ యాడ్ చూసి రివ్యూ పెట్టడం ఏంటన్నా? ఊరుకో భాస్కర్, రేపు సండే సాటర్డే ఉంది, చూస్తారు ఖచ్చితంగా. జబర్దస్త్ కింద కామెంట్లు పెట్టారు కదరా, భాస్కర్ జై భాస్కర్ అని. లోకల్ సినిమా తీస్తారా? రాయలసీమ వెళ్ళి చూడండి అన్న, వేమవారు వెళ్ళి చూడండి అన్న. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. మీకు ఎలాంటి సినిమాలు నచ్చవన్నా? లిప్ టు లిప్ కిస్ సీన్లు పెట్టుకొని అప్పుడు నిజంగా ఎవరు రాడు. నా అపార్ట్మెంట్ లో చాలా మంది అందరూ గొడవ పెడుతున్నారు సార్. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. అపార్ట్మెంట్ అంటేనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. పిలిపించి అడుగుదాం. డి విటమిన్ కోసం పైకి వెళ్ళాలంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, లిఫ్ట్ పెట్టించని చెప్తా. లిఫ్ట్ పని చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే మీ డి విటమిన్ ఊరెళ్ళింది. స్టేజ్ మీద అందరూ ఆంటీలు పిలిచారు, యంగ్ అమ్మాయిని పిలవకుండా. ఏంటి ఆంటీలు, మీరు అంకుల్స్ కాదా? మీరు ఆంటీలు ఒప్పుకుంటే అంకుల్ ఎందుకు అంటారు మీరు? శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక పెద్ద డ్రామా కంపెనీ ఉంది. వాళ్ళు పిలిచే నాదే కలుపుతారు సార్. ఆంటీస్ వర్సెస్ అంకుల్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 9 years అయింది. 9 years అయిన తర్వాత కూడా నాట్ బ్యాడ్. నీలాగా ట్రాక్ కాదు 9 years అది మ్యారేజ్. ఇది ఎస్డిసి దావత్. ఎదర్ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, జారుగత్త. ఓకే చూసుకో. దోమలు కొడుతున్నాయి. ఓడు ముస్రాస్కో నరి. నరి దోమలు మళ్ళీ వచ్చాయి. పాడు దోమలు చంపేయండి, చంపేయండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. అక్కడ కూర్చొని వాళ్ళ అంకుల్స్ అందరికి దసరా పండగే. కళ్ళల్లో కరివిడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు. ఫిట్నెస్ బట్టి డిసైడ్ అయిపోతుంది మీరు యూతా, అంకుల్సా, ఆంటీసా.
నాన్ స్టాప్ గా చాలా బాగా చేశాడు యామిని. ఇప్పుడు మీ ఇష్టం. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు రాబోయే చందమామ అండ్ మా అత్త బంగారం సీరియల్ టీమ్స్. మీరు ఏ సీరియల్ అయినా స్టార్ట్ అయ్యేటప్పుడు కొబ్బరికాయ ఏం అనుకుని కొడతారు? దేవుడా, సీరియల్ ఒక 10,000 ఎపిసోడ్లు ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరండి? మన క్యారెక్టర్ వల్లే సీరియల్ నిలబడాలన్నంత. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. ఏంటండి ఇది? నన్ను చూసి విసిల్ కొడుతున్నాడు ఈయన. మీరు కత్తిలో ఉన్నారు కాబట్టి. సీరియల్లో ఈయన నీకేమవుతాడమ్మా? కోడలు. కోడలా? మీ ఆవిడ ఎక్కడుంది? సీరియల్లో పడుకొని ఉంటది ఆవిడ. అందుకే విజిలేస్తున్నాడు. ఆటగాడు, మావాళ్ళు ఆటగాడు కదా. సీరియల్స్ కన్నా ముందు వేరే ఏదైనా వర్క్ చేశారా? నా అంబిషన్ రౌడీ. మనలో మన మాట 2 మటలు కూడా అయినాయి. 2 మర్డర్లు అయ్యాయంట. ఇది జోక్. నిజంగానే చేశారంటావా? మా ఆయన ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తాడు? ఆ ఎదవా నాకు ₹1,00,000 ఇవ్వాలి. ₹1,00,000 ఇవ్వందే మీకు శోభనం అంటూ జరగదు. మా మామ బయటికి వెళ్ళాడు కాబట్టి మా ఆవిడ్ని అల్లుడు గారు మీరు సుమా అడ్డ ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. మీ నాన్న శివాజీ ఎలా ఉన్నాడు? అక్కడ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఈ పాట 7 Acres లో తీశారు కదా? అవునన్నా, 1 డేలో సువర్ణ ప్రేమంటే ఇదేరలా. అవును, అక్కడ వెంకటేష్ బాబు గారు ఆ పొలా చీలే వెళ్ళేటప్పుడు ట్రైన్ లో ఒక ఆయన నాకు యాపిల్ యాక్టింగ్ కి దూరంగా ఉన్న శివాజీకి 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఛాన్స్ ఎలా వచ్చింది? ఓ రోజు ఎందుకో అనిపించింది, ఒకసారి బాబునేడి గారిని కలుద్దామా అనిపించింది. ఇది వచ్చింది, మరి ఎట్లా సార్ ఇది? అది చెయ్యి, అది ఆపొద్దు. అది ఆ ఒక్క వెబ్ సిరీస్ కి 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్. ఇద్దరు అబ్బాయిలు కదా? 2 అబ్బాయిలు. కానీ కూతురు ఉందని బయట టాక్ ఏంటి? ఏం మరి ఆడనుంటే తెచ్చిస్తా, హ్యాపీ పెంచుకుంటాను నేను. ఇల్లేనా ఎంగేదావదు నీంగ ఎంగేమో పోడలే. నీ ఎక్స్ప్రెషన్ ఏంటి? మీ నాన్న నన్ను వద్దన్నాడు కదా? నువ్వు డబ్బింగ్ కూడా చెప్పావు చాలా మంది హీరోలు. ఉదయ్ కిరణ్, తారక రత్న, ప్రభుదేవ, ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇది నితిన్ కి దిల్ సినిమాలో, దానికే నంది వచ్చింది నాకు. ఎన్ని మార్కులు వచ్చినాయి ఇప్పుడు? 10th 269. 600కా? 269 నీకు ఒకేసారి అనుకున్నావండి. ఊరి నుంచి రావటానికి కారణం ఏంటి? లైఫ్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాము. పాపం ఆయన కూడా మనం చదివిటానికనో వ్యవసాయంలో నీకు తెలియదే ఉంది, పెద్దగా ఏం మిగలదు. బతకడానికి బతికిన దానికి అప్పులు అయ్యి ఇంత మించి ఏముండదు రైతుకి. అటువంటి పరిస్థితుల్లో అర్థమైంది లైఫ్. బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడి వచ్చాను హైదరాబాద్. కారు కొనుక్కొని ఇంటికి వస్తానని చెప్పి వెళ్ళావు మీ నాన్నగారికి. నేను మళ్ళీ ఊరు వెళ్తే మాత్రం కారు కొనుక్కొని వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. నర్సరావుపేట పోయి 9వ తరగతి చదవాలన్నప్పుడు చెప్పులు కొన్నారు. ఆ రోజున్న పరిస్థితికి ఈ రోజున్న పరిస్థితి కంటే నిన్ను ఎవ్వరు గుర్తుపట్టకూడదు అని మీసాలు తీసేసుకొని తిరిగావు ఎందుకు? వేషం మార్చి దుబాయ్లో దొరికిపోయిన
శివాజీ. అసలు అప్పటికప్పటికే కోర్టుకి అసలు అసలు ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే రాజకీయం చేయాలి. ఓంకారనాదానుసంధానమౌగానమే శివభక్తి గీతాలు మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. మహాప్రాణదీపం శివం శివం. కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తితే నువ్వు కైలాసగిరి ఎత్తినట్టుగా అనిపించింది. అంత బరువైన పాట ఇది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జనకీంకరం దుర్జన భయంకరం. ఓం నమః శివాయ చంద్రకళాధర సహృదయ. చిన్న చిన్న ఈ ప్రొనౌన్సియేషన్ దోషాలు ఉన్నాయి, అవి సవరించుకో. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై యంత్ర గాత్ర సారస్వతముల సమ్మేళనం ఈ పాట. చాలా బాగా పాడు. తాపసమందారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ద వే యు ఆర్ సింగింగ్, బా బా ఎంత బాగుందో. భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ఉంచై జలలింగమై ఘోరా. ఎలుగెత్తి గొంతెత్తి గళమెత్తి శివమెత్తి గీతా తాండవం చేశావు. ఢమ ఢమ ఢమమని ఢమరుక ధ్వని జలిపి జడతని బదిలించరా. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా. ఎంత బాగా పాడే ఉంటే నా చెవులు నేనే నమ్మలేకపోతున్నా. వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై చిత్ర గారు విల్ అప్రిషియేట్ యు లైక్ నథింగ్. కదులునుగా సదా సదా శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. ఎంత బాగుంది నాన్న నీ గొంతులో ఈ పాట. పుణ్యము పాపము ఎరుగని నేను సో ఆనెస్ట్. దట్స్ అ బ్యూటీ. చాలా బాగా పాడావు. ఏ లీల చేయాలి నీ సేవలు ఆది భిక్షువు వాడినేది కోరేది. ఏది కోరేది ఏది అడిగేది ఆ ఎక్స్ప్రెషన్స్ అల్టిమేట్ గా ఉంది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది. చాలా చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నావు. చాలా వరకు బాగా పాడావు. పండరాడను చిరా